దుబాయ్లో ఒక హోటల్, అంటే హోటల్ ఒక షిప్ను హోటల్ లాగా తీర్చిదిద్దారు. క్వీన్ ఎలిజబెత్ పేరు మీద ఉన్న ఈ బిగ్ షిప్ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ పిక్చర్ కనబడుతుంది మీకు. ఇది 1965లో దీన్ని తయారు చేశారు. 1968లో నవంబర్ 26th రోజు ఇనాగ్రేట్ చేశారు. ఇదే రోజు, ద సేమ్ డే ఇనాగ్రేటెడ్. సో ప్రపంచం అంతా కూడా ఇది 25 టైమ్స్ చుట్టుముట్టి వచ్చిన షిప్. ఇది ప్రపంచాన్ని 25 టైమ్స్ 26 టైమ్స్ చుట్టుముట్టి వచ్చింది. 2008లో ఎక్స్పైర్ అయిపోయింది ఈ షిప్. 2008లో ఈ షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దీన్ని దుబాయ్లో ఉన్న ఒక షేక్ ఖరీదు చేశాడు. కొనుక్కొని, ఇది సముద్రం, దుబాయ్లో ఉన్న సముద్రం, సీ ఫేస్ ఏరియా. ఈ సముద్రంలో ఒక పాయింట్లో దీన్ని పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసేసి దీన్ని హోటల్గా, ఒక స్టార్ హోటల్గా తీర్చిదిద్దారు. లోపల చూస్తే రూమ్స్ ఉన్నాయి, 447 రూమ్స్, పెద్ద బిగ్ రూమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరు వచ్చినా కూడా వరల్డ్ వైడ్గా బుక్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రకంగా, ఫ్లోర్లో పూర్తి డైనింగ్ సెక్షన్, సో ఫుడ్, ఒక చోట స్విమ్మింగ్ పూల్. మనకు తెలుసుగా స్టార్ హోటల్ ఏ రకంగా ఉంటుందో, స్టార్ హోటల్ ఇంత బిగ్గా ఉందో చూడండి, ఇంత పెద్దగా. లోపల ఏ రకంగా ఉంటుందో మనం మూవీస్లో చూసే ఉంటాం. టైటానిక్ మూవీలో అయితే చాలా చక్కగా చూపించారు ఆల్ ఏరియాస్. ఒక బిగ్ షిప్ లోపల నెలల తరబడి జర్నీ చేస్తుంటారు. ఇక్కడ చూడండి లైఫ్ స్టైల్, అంటే షిప్లో కూడా మనం షాపింగ్ చేయొచ్చు. అంటే ఇవన్నీ షాపింగ్ మాల్స్. అఫ్కోర్స్ దీన్ని అన్నింటినీ కూడా హోటల్ లాగా రెనోవేట్ చేశారు. ఇది జ్యువెలరీ, ఇక్కడ గోల్డ్. షిప్లో మన టికెట్ను బట్టి ఆ టికెట్ రకంగా జర్నీ చేస్తూ నెల తరబడి ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో నాకు అవసరం ఉన్న వస్తువులు కూడా కొనుక్కొని. ఇది బ్యూటిఫుల్. సో సోవెనిర్స్ కూడా కొంతమందికి ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వడానికి తీసుకుపోతారు కాబట్టి అవి కూడా ఇక్కడ అవైలబిలిటీగా మీరు షిప్లో ఖరీదు చేయొచ్చు. సో ఇది బ్యూటిఫుల్ సీనరీస్ ఇవన్నీ కూడా. జర్నీ చేసే టైంలో చాలామంది ఫారినర్స్ షాంపెయిన్ ప్రిఫర్ చేస్తారు. ఏదైనా సెలబ్రేషన్స్, అంటే ఏదైనా ఈవెంట్ గెలిచినప్పుడు కానీ. ఈవెన్ ఈ షిప్లో కూడా కొన్ని గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్లో కూడా వాళ్ళు పాల్గొని ఎంజాయ్ చేసే సందర్భంలో ఈవినింగ్ టైంలో కూడా విస్కీ, బ్రాండీ ఇవన్నీ కూడా ఇక్కడ షాపింగ్ మాల్. ఇది ఈ ఏరియా మొత్తం షాపింగ్ మాల్, అంటే ఒక స్టేర్ మొత్తం మీకు షాపింగ్ మాలే ఉంటుంది. ఆ షాపింగ్ మాల్లో వచ్చి మన రూమ్లో నుంచి బయటకు వచ్చి మనం వీలున్నప్పుడల్లా నేను షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. ట్వైలైట్ ఆఫ్ అన్ ఎరా, సాయంకాల సమయంలో మనకు వ్యూ సరిగా ఉంటుంది. సముద్ర తీరంలో ప్రయాణం చేసేటప్పుడు సముద్రంలో షిప్లో వాళ్ళకు లైటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ కాలంలో 40, 60, 50 సంవత్సరాల కిందట ఈ గ్రీన్ లైట్, తర్వాత రెడ్ లైట్ అది చూపించి ఎదురుగా వచ్చే షిప్ వాళ్లకు ఇండికేషన్ అనేది, ఈవెన్ సుదీర్ఘ తీరాలలో ఉన్న వాళ్ళు కూడా ఇండికేషన్ పంపించేది. ఇది మ్యాప్. ప్రపంచంలో అట్లాంటిక్ ఓషన్ ఏ రకంగా ఉంది, పసిఫిక్ ఓషన్ ఏ రకంగా ఉంది, ఈ షిప్ ఏ డైరెక్షన్లో ఎటు వెళ్తున్నది అనేది దిక్సూచితో సహా క్యాప్టెన్కు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హాల్లోకి పర్టికులర్గా వచ్చి వాళ్ళు జర్నీ చేసే సమయంలో 25 మెంబర్స్ క్యాప్టెన్స్ దీన్ని రన్ చేసేదట. 25 మెంబర్స్ వాళ్ళంతా కూడా ఏదైనా ఆపద వచ్చినా, తుఫాను వచ్చినా ఎట్లా జర్నీ చేయాలి, ఎట్లా అందరినీ కూడా అలర్ట్ చేయాలి, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది అవన్నీ వాళ్ళు చేసేది. మనకు టైటానిక్ మూవీలో అయితే చాలా చక్కగా చెప్పారు. బట్ ఇది ట్వైలైట్ ఆఫ్ అన్ ఎరా. సో ట్వైలైట్ అంటే సాయంకాల సంధ్యా సమయంలో కూడా వ్యూ సరిగ్గా ఉండదు, సరిగ్గా కనిపించదు కనుక సో టైంలో ఏ రకంగా జర్నీ చేయాలి అనేది వాళ్ళు క్యాప్టెన్స్ నిర్ణయం చేసింది. ఇది స్టార్ హోటల్ చేసిన తర్వాత దాన్ని లిఫ్ట్లు ఏర్పరిచారు, దీన్ని హోటల్గా మార్చారని చెప్పే కదా. సో అప్పుడు కేవలం స్టేర్స్ ద్వారానే వెళ్ళేది, అప్పుడు అంత లిఫ్ట్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఈ స్టేర్స్ అంటే ఇది ఒక పద్మవ్యూహమే నిజంగా. ఇందులోకి వచ్చిన తర్వాత ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలంటే అఫ్కోర్స్ దాని మీద రాసున్నా కూడా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా నిజంగానే కన్ఫ్యూజ్ అవుతాను. ఒక చిన్న విలేజ్ లాగా, అంత పెద్ద విలేజ్లో మనం జర్నీ చేసినట్టుగా ఉంటుంది.
జర్నీ చేసే టైంలో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలంటే కేవలం స్టేస్ మాత్రమే. ఇంత పెద్ద షిప్లో ఒకసారి కనుక ఆల్ ఫ్లోర్స్ తిరిగితే ఏ వ్యాయామం అవసరం లేదు. సో ఆల్ ఏరియాస్ కూడా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు. ఇంత పెద్ద కారిడార్ షిప్లో జర్నీ, అందులో ఆన్ ఫుడ్ జర్నీ. చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది. సైడ్ విండో సైడ్ ఇది, మీకంతా కూడా సిటీ కనిపిస్తున్నది. ఈ హోటల్ నుంచి వ్యూ, కానీ జర్నీ చేసేటప్పుడు మీకు 4 దిక్కుల సముద్రం మాత్రమే కనిపిస్తుంది. ఆ వచ్చిపోయే షిప్స్ పెద్ద పెద్దగా కనిపిస్తాయి. సో ఆ వ్యూ, ఆ ఆనందం, ఆ జర్నీ, ఆ రోజులు ఎంజాయ్ చేసిన తీరు. సో ఎవరన్నా నిజంగానే వివిధత అంటాము, వెరైటీ ది స్పైస్ ఆఫ్ లైఫ్ అని చెప్తాం కదా, అలా ఎవరన్నా కనుక జీవితంలో ఎంజాయ్ చేయాలంటే మనం కార్లలో, బైకులలో, ఫ్లైట్లో తిరిగినా కూడా ఒక్కసారి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు అలా కనుక షిప్లో, ఇంత పెద్ద షిప్లో కనుక బుక్ చేసుకొని ఎంజాయ్ చేస్తే ప్రపంచంలో ఆ అనుభూతి డిఫరెంట్గా ఉంటుంది. షిప్లో కాన్ఫరెన్స్ హాల్ కూడా, అంటే చాలామంది కనుక ప్రయాణికులు వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కానీ, లేదంటే ఒక కాన్ఫరెన్స్ హాల్ ఇలాగా సిట్టింగ్ చైర్స్ ఉంటాయి. సో మనం ఆర్డర్ ప్రకారంగా వాళ్ళంతా కూడా ఫుడ్ సప్లై చేస్తుంటారు, వైన్ సప్లై చేస్తారు. వీళ్ళంతా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ మీద మనం ఏదైనా మీటింగ్ పెట్టుకొని మాట్లాడాలంటే మాట్లాడచ్చు, లేదంటే దాని మ్యూజికల్ కన్సర్ట్ ఇందులో ఏర్పరచుకొని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంగ్లీష్ కల్చర్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఎవరిదైనా బర్త్డే కానీ మ్యారేజ్ అయిన తర్వాత బుక్ చేసుకొని ఒక నెల రోజులు, 15 రోజులు షిప్లో ఇలా రకంగా వాళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు. చేసి అందులో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే బ్యూటిఫుల్గా ఒక ఎన్విరాన్మెంట్లో సముద్రం మధ్యలో ఈ రకంగా వాళ్ళు అన్నీ కూడా పార్టీస్ ఎంజాయ్ చేస్తారు. అక్కడ అందరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, నృత్యాలు చేస్తూ ఉంటారు, పాటలు పాడుతుంటారు. మీకు తెలుసు కదా మ్యూజికల్ కన్సర్ట్, సింగర్స్ను వాళ్ళందరినీ తీసుకువచ్చి ఈవెన్ అందులో ఎవరైనా టాలెంటెడ్ ఉంటే వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చేసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ హాల్లో ఇక్కడ ఉండి నేను మాట్లాడుతుంటేనే బహుశా అద్భుతంగా మీకు ఎకో సౌండ్ లాగా వస్తున్నది. బట్ పాట పాడితే అబ్సల్యూట్లీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్, మ్యారేజ్ కావచ్చు, బర్త్డే పార్టీస్ కావచ్చు. సో ఇలా షిప్లో ఒక కాన్ఫరెన్స్ హాల్ను బుక్ చేసుకొని ఆర్కెస్ట్రాతో ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళ కల్చర్లో ఒక భాగం అది అసలు. మనం ఆఫ్కోర్స్ వీఆర్ ఆల్ కిషోర్ కుమార్ లవర్స్ కనుక ఇక్కడ ఈ హాల్కి వచ్చిన తర్వాత నాకు ఒక అద్భుతమైన కిషోర్ కుమార్ పాట పాడాలనిపిస్తుంది. ఎనీ సాంగ్ ఆఫ్ కిషోర్ దా ఈజ్ వండర్ఫుల్ వన్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఏది పాడదాం? రియల్గా చెప్పాలంటే ఆయన పాడినటువంటి దూర్ గగన్ కి ఛావులో ఒక పాట వచ్చి చాలా ఆ చల్ కే తుझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहां गम भी ना हो, आंसू ही ना हो, बस प्यार ही प्यार पड़े. అటువంటి వాతావరణం ఉన్నది ఇక్కడ. నిజంగా గగనాల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ చల్ కే తుझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहां गम भी ना हो, आंसू ही ना हो, बस प्यार ही प्यार पले. एक ऐसे गगन के तले जहां दूर नजर दौड़ाए, आजाद गगन लहराए, जहां रंग बिरंगे पंछी आशा का संदेशा लाए. सपनों में पली हंसती हो कली, जहां शाम सुहानी ढले, जहां गम भी न हो, आंसू ही न हो, बस प्यार ही प्यार पले. एक ऐसे गगन के तले. స్టేజ్ మీద వచ్చి నేను ఏ రకంగా ఉంటుంది, ఈ యాంబియన్స్ కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ ఏ రకంగా ఉంటుందో నేను చూపించే ప్రయత్నం. ఈ హోటల్లో అకామిడేషన్ ఇచ్చారు కాబట్టి ఇంత పెద్ద షిప్ లోపల అకామిడేట్ ఉండుకోవచ్చు. నేను చిన్న ప్రయత్నం ఏంటంటే ఈ రకంగా జర్నీ చేస్తే ఆ అనుభూతి ఏ రకంగా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం. हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना. आते जाते खूबसूरत
आवारा सड़कों पे कभी कभी इत्तेफाक से कितने अनजान लोग मिल जाते हैं। रूप तेरा ऐसा दर्पण में ना समाए, खुशबू तेरे तन के मधुबन में ना समाए। ओ मुझे खुशी मिली इतनी, मुझे खुशी मिली इतनी कि मन में ना समाए। पलक बंद कर लूं कहीं झलक ही न जाए। क्या नजारे, क्या సితారే. సో ఇలా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే ఆ అనుభూతి ఫీలింగ్ లైక్ ఏ హెవెన్లీ ఫీలింగ్. ఇందాక మా బ్రదర్ సుధీర్ హమ్ చేసి